చిట్టి చిట్టి పుట్టి పుట్టి మిస్టర్ పాంక్, ఎవరమ్మా నువ్వు? నేను అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వేగా చిన్నప్పుడు నచ్చిందని చెప్పావు. ఎవరు? నేనా? 1వ తరగతిలో నా పలక మీద రాసి రాసి నీ బలపం అరిగిపోయిందని ఏడ్చేవాడివి. అయ్యో, నీ పలకేమిటో నా బలపమేమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను 1వ తరగతి మా తాతకి చదువుకున్నాను. నా ప్రేమకు ద్రోహం చెయ్యకు పంతు. ఇక నిన్ను కౌగలించుకోవటమే నా వంతు. అయ్యో అయ్యో అయ్యో, అమ్మో అమ్మో, యువతిగా నువ్వు మా పంతులు గారిని వాటేసుకుంటున్నావు. మూతి మీద వాతాడతాను. నన్ను పంతుల్ని ఎవరు వేరు చేయలేరు. అమ్మా నీ పేరేమిటి? అచ్చిపుచ్చి. మన ఇద్దరం 1వ తరగతి కలిసి చదువుకున్నాం. నీ పలక మీద నా బలాపం అరిగిపోయింది. చిట్టి ఒకసారి అది అందుకో. నాన్న ఒకసారి ఇటు చూడమ్మా. ఏంటి? చూడు నాన్న. సవరం ఆ. ఎవరిది? అమ్మో నాదే. నీదేరా? నీదేరా? నీ అమ్మ కడుపులో కణితి పుట్ట. అమ్మా ఒకసారి చిట్టి నన్ను అపార్థం చేసుకోకే. డోంట్ వరీ సార్, చావటం నాకు కరెక్ట్, చంపటం నీకు కరెక్ట్. క్యారీ ఆన్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ప్లీజ్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నట్టు నాకు సర్టిఫికెట్ ఇవ్వండి సార్. షట్ అప్. నేరాలు చేయటం, అదే సమయంలో హాస్పిటల్లో ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టించుకోవటం మీకు అలవాటు అయిపోయింది. గెట్ అవుట్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్. మంత్రి గారి కొడుకు నాగరాజు కనిపించట్లేదని పోలీసులు నా ప్రాణాలు తీస్తున్నారు సార్. నన్ను కాపాడండి ప్లీజ్. మినిస్టర్ గారి అబ్బాయి కనిపించకపోవడానికి నీకు సంబంధం ఏమిటి? ఆ నాగరాజు గారు నా చెల్లెల్ని మోసం చేశాడు సార్. ఆ అవమానం భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఆ కోపంతో నేనే వాడిని మర్డర్ చేసి ఉంటానేమోనని పోలీసులు నా వెంట పడుతున్నారు సార్. నువ్వు శ్యామల అన్నాయవా? అవును సార్. మీకెలా తెలుసు? పేపర్లో చదివాలే. వెల్ ఎనీవే, యూ విల్ గెట్ దట్ విషయం. సిరిగిపోయింది రోయ్. నా కొడుకు కనిపించకపోవడంతో నా లైఫే సిరిగిపోయింది. బాబు కనపడకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. చెప్పు తీసుకొడతా. ఎవరన్నా ఇంటే అడు నీకు నాకు అక్రమ సంబంధంగా పుట్టాడని అనుమానిస్తారే. ఎలాగకే చేయి. 3 రోజుల కింద నీకాడికి వచ్చాడంట. చెప్పు ఎడకెళ్ళాడు? రంభా హోటల్లో 1 గంట ఉండి వెళ్ళిపోయారండి. అమ్మన్నాడు నీకాడికి వచ్చాడు. చెప్పా. బీచ్కి వెళ్దాం రెడీగా ఉండమన్నారు. సెంటు కూడా కొట్టుకుని కూర్చున్నాను. రాలా సార్, బాబు ఆఖరి సరిగా కనపడింది దీని కంపెనీ మనిషితోనే. ఎవరే అయితే? అయ్య బాబాయ్ నాకు తెలియదండి. కాల్చి పారేస్తాను దొంగముంట. చెప్పా. నిజంగా నాకేంటి తెలియదండి. విజయనగరం నుంచి అట్టుకొచ్చేసిన నేను ఒక సచ్చినోడు నా కంపెనీకి అమ్మేసినాడండి. చిన్నబాబు గారేమో గుంట చూడ చక్కగా ఉందని 1 వారం రోజులు అట్టేసుకుంటానని చెప్పినాడండి. ఒట్టండి, ఇంతకంటే నాకేంటి తెలవదు బాబు. ఒకవేళ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉందని తిరుపతి టెంపుల్ కి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాడేమో. నీ టెంపుల్ పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా బాగోబాక. ఇదిగో ఎస్ఐ, దీని కాడ దాని పోలికలు తెలుసుకో. ఈ ఊళ్ళో యాడుండినా సరే పట్టకొచ్చి నా కాళ్ళ కడబడి ఎలా. గురి చేత కదా? నేర్పుతావా? పందెమా? 100. నీ బొంద 1000. ఏ రంగో చెప్పు. ఎల్లో. ఓకే. ఎల్లో. వెయ్యి. వస్తావా? ఫ్యామిలీ టైప్ని. హోటల్కి రాను, గెస్ట్ హౌస్కి అయితేనే.
కమాన్. మీ గెస్ట్ హౌస్ ఎక్కడా? ఏంటో నీ నాటకం ఏంటో నాకు బాగా తెలుసే. ఇంత అందమైన అమ్మాయిని పోలీస్ స్టేషన్కి ఎందుకురా? ముందు మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి పారిపోతుందిరా. ఆగమే పోతావే ఏంటి? నీకు గెస్ట్ హౌస్ కన్నా ఫారెస్ట్ స్టేషన్ లాగుంది. ఏంటి డ్రైవర్ లేకుండా కారు వచ్చింది? హాస్పిటల్ జాయిన్ అయ్యి మందు తీసుకోమంటే వేసుకుంటారేమిటి? అది సేమ్ కేస్. నీకు ఏ జబ్బు లేదు. లేదు సార్, దగ్గుంది. దగ్గుందా? దగ్గుతున్నావా? లేదండి, దగ్గుంది. 3 రోజుల నుంచి ఈ బెడ్ మీదే ఉంటున్నాను. Shut up. డాక్టర్లకి నర్సులకి ఏ బెడ్ మీద ఏ పేషెంట్ ఉన్నాడో తెలియకపోవచ్చు గాని ఈ పర్మనెంట్ పేషెంట్ కి తెలుసు. 3 రోజులుగా ఈ హాస్పిటల్లో ఏ బెడ్ మీద నువ్వు లేవు. నీ పేరు? నా పేరే అండి ప్రసాద్. ప్రసాద్. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. అబద్ధం చెప్పడం లేదు. సిస్టర్, అడ్మిషన్ స్లిప్. డాక్టర్ గారు, ఈ అడ్మిషన్ లెటర్ ఇచ్చింది మీరేనా? ఎస్. ఇతను మర్డర్ చేసి వచ్చాడా? వాట్ యు మీన్? రేప్ కేసా? డాక్టర్, దొంగతనమా? మిస్టర్ మణి, లేకపోతే నిన్న చేరిన పేషెంట్ 3 రోజులుగా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఎందుకు సర్టిఫై చేశారు? అది వాస్తవం కాబట్టి. వాస్తవం అది కాదు, వాడు నిన్నే చేరాడు. యు ఆర్ నాట్ ఎ డిటెక్టివ్, ఓన్లీ ఎ డాక్టర్. మైండ్ ఇట్. సారీ సార్. డాక్టర్ గారు మీకు ఫోన్. ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ఎనీ ఫోన్ కాల్స్. గెట్ లాస్ట్. బైపాస్ సర్జరీ కేసేటండి. ఎస్. నాగేంద్ర, నాగభూషణం ఇద్దరు దొరికారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మీ అమ్మాయిని మేమేం చేయలేదు సార్. ఫణీంద్ర గాడే
ఆ